ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి వెల్ మేనర్డ్ పార్ట్నర్ని కోరుకుంటారు వీళ్ళు, అలాగే లభిస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యతల్ని మీ భుజాలపైన వేసుకొని వెళ్తారు. అలాగే మీ పేరెంట్స్ అవనియండి, వైఫ్ అవనియండి, వాళ్ళందరి బాధ్యతలు మీరు వేసుకొని మీరు సమర్థవంతంగా వాటిని నిర్వహించుకుంటారు. మొదట ఇనీషియల్ ఫేజెస్లో ఏమవుతుందంటే రిలేషన్ మీరు రాగానే కొంచెం టఫ్గా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క వాళ్ళని అర్థం చేసుకోవడం. ఆ తర్వాత రాను రాను మీరు ముందుకు వెళ్తారు. వాళ్ళ మూడ్స్ను కూడా మీరు అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే లాట్ ఆఫ్ టైంని మీరిద్దరు కూడా గడపడం వల్ల ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని లాంగ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే అత్తగారు చనిపోతుందని పుకార్లు స్వార్థపూరితమైనటువంటి యూజ్లెస్ ఆస్ట్రాలజర్స్, యూజ్లెస్ పండిట్స్ చెప్తున్నారు. యూజ్లెస్ అని ఎందుకు పదం వాడుతున్నానంటే సంఘానికి సమాజానికి పనికిరాని వెధవలే అలాంటివి చెబుతారు. కారణం ఏమిటంటే శాస్త్రం ఎప్పుడూ చెప్పదు. శాస్త్రం మిడివల్ ఆస్ట్రాలజర్స్ సెల్ఫిష్ కపట మంత్రగాళ్ళు, కపట జ్యోతిష్కులు, కపట వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తారు. అలాగా అన్ని నక్షత్రాలు మంచివే. వాళ్ళ పిల్లల్లో, వాళ్ళ మనవల్లో వాళ్ళకి ఆశ్లేష నక్షత్రం వచ్చినప్పుడు వాళ్ళు అలా చెబుతారేమో, వాళ్ళని చొక్కా పట్టుకొని ప్రశ్నించండి, అప్పుడు సరిపోతుంది. ఇకపోతే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో ఈ జన్మించినటువంటి వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళు చక్కటి మోడర్న్గా ఉంటారు. అలాగే మేజర్ ఎయిల్మెంట్స్, పెద్ద పెద్ద రోగాలని వాళ్ళు అనుభవించరు. అలాగే టైర్డ్నెస్ ఆఫ్ మైండ్ మాత్రము ఎప్పుడు ఉంటుందన్నమాట. మేల్ బార్న్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలా ఈ సిమ్టమ్స్ని. వీళ్ళకి జాండిస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్ కాళ్ళల్లో, తర్వాత నీస్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మరి సెల్ఫ్ కంట్రోల్ లేకుండా చాలా కేరింగ్గా ఉంటారు ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, మరి వీళ్ళేంటంటే ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే డిలే, ప్రతి పని కూడా వాళ్ళ గోల్స్ లైఫ్లో చేసుకోవడానికి 2 సార్లు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎక్కువ సార్లు శ్రమ పడితేనే వాళ్ళ జీవితంలో ముందుకు వెళతారు. అదేవిధంగా వాళ్ళని డిస్ట్రాక్షన్ చేసేటటువంటి అవుటర్ ఫోర్సెస్ ఉంటాయి వాళ్ళ నుంచి, వాళ్ళ లక్ష్యం నుంచి పక్కకు లాగిపడడానికి. అలాగా వాళ్ళు వెళ్ళడం వల్ల మీరు వాటిని తప్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంది. అప్పుడు సక్సెస్ అనేటటువంటిది మీకు ఫాస్టర్గా వస్తుంది. అదేవిధంగా ఎక్కువ సిగ్గుపడేటటువంటి షై నేచర్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అందువలన మీరు ఎక్కువగా మింగిల్ కాలేరన్నమాట జనం అందరితో కూడా. ఈ యొక్క బలహీనతను మీరు పోగొట్టుకోవాలా. అలాగే ఈ యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల లేడీ కొంచెం కేర్లెస్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వెరీ ఆర్గ్యుమెంటేటివ్. ఈ ఆశ్లేష నక్షత్రం రాక్షస గణం అవడం వల్ల ఎక్కువ వాదాలు చేయడానికి ముందుకు ఆర్గ్యుమెంటేటివ్గా ఎక్కువ ఉంటారు. అండ్ కన్వర్సేషన్లో వాళ్ళు ఎక్కువ ఇతరులతో డిబేట్లో కానీ ఓడిపోవడానికి ఎక్కువ వాళ్ళు చూడరన్నమాట. అందుకని వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళు వాదించుకొని వాళ్ళకి గెలవాలి, తమ తప్పుని కప్పిపుచ్చుకోవాలని వాదిస్తూ ఉంటారు. అండ్ యూ షుడ్ వర్క్ ఆన్, బికాస్ ఇఫ్ యూ డోంట్ దెన్ యూ మే ఎండ్ అప్ లూజింగ్ పీపుల్ యూ లవ్. అందువలన ఎప్పుడు కూడా మీరు ఇటువంటివన్నీ కూడా మీరు తగ్గించుకోకపోతే ఇతరుల యొక్క ప్రేమను మీరు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. శుభమస్తు.